వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను చూద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో ఏంటి సార్ అంటే 43.5 అమెరికన్ డాలర్ అమెరికా గోల్డ్ కార్డ్ అంటే ఏంటి సార్ అంటే 43.5 కోట్లకు అమెరికా గోల్డ్ కార్డ్ అనేది ఇచ్చింది. అంటే ఇటీవల చూడండి, ఈ అమెరికాలో అక్రమంగా ఉన్న వారికి సంబంధించి ఏదైతే అమెరికాలో అక్రమంగా ఉన్న వారికి సంబంధించి అక్కడ నుంచి చాలా మందిని పంపించేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశం సంబంధించి చాలా మంది ఇప్పటికే 2-3 విమానాలు ఏమయ్యాయి సార్ అంటే భారతదేశం పంపించేస్తారు. అలాగా ఎవరైనా శాశ్వతంగా మనము అమెరికాలో ఉండాలి అనుకుంటే ఈ యొక్క శాశ్వత వీసా ఆఫర్ను అమెరికా చేపట్టడం జరిగింది. శాశ్వత వీసా ఆఫర్ను ఎవరు చేపట్టారు సార్ అంటే యుఎస్ఏ. ఏది సార్ అంటే ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేది ప్రకటించారు. ముఖ్యంగా EB-5 వీసా అనేది రద్దు చేశారు. ఏది సార్ అంటే EB-5 వీసాను రద్దు చేశారు. దీని వలన ఇది రద్దు అవుతే దాదాపుగా 10 లక్షల మంది ఈ వీసాను కోల్పోతారు. ఎవరైతే ఈ వీసా కోల్పోతున్నారో అండ్ ఎవరైతే సంపన్నులు ఉన్నారో అమెరికా శాశ్వత పౌరసత్వం కావాలి అనుకుంటే ఈ యొక్క 43 ఏది సార్ అంటే 43.5 కోట్ల రూపాయలతో ఏది సార్ అంటే ఈ వీసాను కొనొచ్చు. అంటే దాదాపుగా 50 లక్షల డాలర్లతో ఈ వీసాను కొనుగోలు చేసి అక్కడే ఉండడానికి శాశ్వత నివాసం ఏర్పరచుకోవడానికి ఇది అవ్వడం జరుగుతుంది అని కూడా వీసా ఈ అమెరికా గవర్నమెంట్ ప్రకటించింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఎందుకంటే చాలా మందిని ఎక్కడి నుంచి ఈ అమెరికా నుంచి చాలా మందిని ఈ అక్రమ వలసదారులను చాలా దేశాల నుంచి వాళ్ళకి పంపించేస్తుంది. కాబట్టి ఇలాంటి నిర్ణయం ప్రకటించడం అనేది ఒక గమనార్హం. అండ్ రీసెంట్ గానే కదా 2025 జనవరి 20న ఈ డొనాల్డ్ ట్రంప్ గారు రెండవసారి మనకి అమెరికా అధ్యక్షుడు అయ్యారు మనకి. కాబట్టి కొంచెం జాగ్రత్త, ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త చూడండి. నేటి క్వశ్చన్ మన కరెంట్ అఫైర్ లో నేటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నవ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. ఎన్నవ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి కొనసాగుతున్నారు. అదే మనకి ఇది పౌరసత్వం గురించి కాబట్టి భారత రాజ్యాంగంలో పౌరసత్వం గురించి తెలియజేసే భాగం ఏది సార్ అంటే 2వ భాగం అనేది ఈ పౌరసత్వం గురించి తెలియజేస్తుంది. అంటే సిటిజన్షిప్ గురించి తెలియజేసే ఈ యొక్క పార్ట్ ఏది సార్ అంటే 2వ భాగం అనేది. భారత రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ ఈ యొక్క పౌరసత్వం సిటిజన్షిప్ సంబంధించిన ఆర్టికల్ చూసుకుంటే మనకి 5వ ఆర్టికల్ ఏది సార్ అంటే 5వ ఆర్టికల్ నుంచి 11వ ఆర్టికల్ వరకు ఈ పౌరసత్వం గురించి తెలియజేయడం జరుగుతుంది. అదే మనకి 5వ ఆర్టికల్ చూసుకుంటే ఏది సార్ అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి ఎవరైతే భారతదేశంలో ఉంటారో వాళ్ళందరూ భారతీయులుగానే చెప్తుంది. కానీ గత 5 సంవత్సరాల నుంచి భారతదేశంలోనే వాళ్ళు నివాసం ఉండాలి. అదే 6వ ఆర్టికల్ ఏంటి సార్ అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరైతే ఈ యొక్క పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు సిటిజన్షిప్ ని కల్పించడం జరుగుతుంది. కానీ వాళ్ళు 1935 చట్టం ప్రకారం భారతదేశంలో నమోదై ఉండాలి. అదే మనకి 7వ ఆర్టికల్ ఏం చెప్తుంది సార్ అంటే ఎవరైతే పాకిస్తాన్ అండ్ ఇండియా 2గా విడిపోయినప్పుడు భారతదేశం నుంచి పాకిస్తాన్ వెళ్ళి అండ్ పాకిస్తాన్ నుంచి మళ్ళీ భారతదేశం వచ్చిన వాళ్ళకి ఈ యొక్క సిటిజన్షిప్ గురించి ఈ 7వ ఆర్టికల్ తెలియజేయడం జరుగుతుంది. అండ్ 8వ ఆర్టికల్ ఏంటి సార్ అంటే మనకి తల్లిదండ్రుల ద్వారా అంటే మతామాహులు పితామాహులు అంటాం. అంటే తల్లిదండ్రుల ద్వారా ఈ యొక్క విదేశాల్లో ఉన్న వాళ్ళకి పౌరసత్వం కల్పించడం జరుగుతుంది మనకి 8వ ఆర్టికల్. 9వ ఆర్టికల్ ఏంటి సార్ అంటే మనకి ఎవరైతే విదేశీ పౌరసత్వం స్వీకరిస్తారో ఆటోమేటిక్ గా భారతదేశం యొక్క పౌరసత్వం అనేది రద్దు అవ్వడం జరుగుతుంది. అండ్ 10వ ఆర్టికల్ ఏం చెప్తుంది సార్ 10వ ఆర్టికల్ ఏం చెప్తుంది సార్ అంటే మనకి ఒకసారి 10వ ఆర్టికల్ ఏం చెప్తుంది సార్ అంటే ఈ యొక్క ప్రాథమిక హక్కులు సంబంధించి భారతీయులకు ఏ ప్రాథమిక హక్కులు చెందుతాయి అండ్ పౌరులంటే ఎవరు అనేది తెలియజేయడం జరుగుతుంది. 11వ ఆర్టికల్ ప్రకారం ఈ
పార్లమెంట్ వీటిపైన ఈ పౌరసత్వం పైన చట్టాలు చేసే అధికారం అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా 5వ ఆర్టికల్ నుంచి 11వ ఆర్టికల్ వరకు మనకి పౌరసత్వం గురించి క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. అయితే పౌరసత్వం సంబంధించి పౌరసత్వం గురించి మనకి ఏది సార్ అంటే 1955 సంవత్సరంలో మొదటి పౌరసత్వ చట్టాన్ని చేశారు. అలాగా 1955లో చేసిన మొదటి పౌరసత్వ చట్టం నుంచి ఇప్పటిదాకా వీటిని సవరించుకుంటూ 2019లో పౌరసత్వ సవరణ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ 2019లో తీసుకొచ్చిన పౌరసత్వ చట్టం ప్రకారం ఏం సార్ అంటే ఈ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లింయేతరులకు అంటే ముఖ్యంగా హిందువులకు ఈ యొక్క సిటిజన్షిప్ కల్పిస్తామని కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త, ఈ సిటిజన్షిప్ గురించి ఖచ్చితంగా అడగడం జరుగుతుంది మనకి. ఎవరైతే విదేశాల నుంచి భారతదేశం స్టే అయి ఉంటారో వాళ్ళకి ఇది కూడా ఇవ్వడం జరుగుతుంది. చూడండి, మనకి సిటిజన్షిప్ కార్డు హోల్డర్ గా మనకి ఒక కార్డును కూడా ఇవ్వడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ అనేది. కాబట్టి ఈ చట్టాలు వీటికి సంబంధించిన కొన్ని జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వన్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదన్న. గోమా గహీర్ మఠ్ తీరంలో తాబేళ్ల దండు అని ఇచ్చాడు మనకి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. అంటే గహీర్ మఠ్ అంటే ఇదొక బీచ్. ఏది సార్ అంటే గహీర్ మఠ్ అనేది వన్ ఆఫ్ ద బీచ్. ఎక్కడ ఉంటుంది సార్ ఈ బీచ్ అనేది మనకి? ఒడిస్సా అనే రాష్ట్రంలో ఈ గహీర్ మఠ్ బీచ్ అనేది ఉండడం జరుగుతుంది మనకి. ఇది అంటే ముఖ్యంగా ఇక్కడ మనకి గహీర్ మఠ్ బీచ్ లో మన ప్రధానంగా వచ్చే తాబేళ్లను మనం ఏమంటాం సార్ అంటే ఆలివ్ రిడ్లే. ఏమంటాం సార్ అంటే ఆలివ్ రిడ్లే తాబేలు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఏమంటాం సార్ అంటే ఆలివ్ రిడ్లే తాబేలు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇవి ఎక్కడి నుంచి వలస రావడం జరుగుతుంది సార్ అంటే పసిఫిక్. ఏది సార్ అంటే పసిఫిక్ మహాసముద్రం నుంచి. ఏదైతే పసిఫిక్ మహాసముద్రం ఉంటుందో ఈ పసిఫిక్ మహాసముద్రం నుంచి ఇవి భారతదేశానికి వలస రావడం జరుగుతుంది ఈ ఆలివ్ రిడ్లే తాబేలు. ఎందుకు సార్ అంటే ఇవి భారతదేశంలో ఈ ముఖ్యంగా తూర్పు తీర ప్రాంతంలో, ఒడిస్సా ప్రాంతంలో అండ్ ఆంధ్రప్రదేశ్ లో అండ్ చైనా ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ గహీర్ మాత బీచ్ లో తమ సంతాన ఉత్పత్తిని పెంచుకోవడం జరుగుతుంది. అండ్ దీనికోసం కేంద్ర ప్రభుత్వం గతంలో ఒక స్కీమ్ కూడా ఒక ప్రాజెక్ట్, ఒక సీక్రెట్ ఆపరేషన్ కూడా చేపట్టింది. దాన్ని మనం ఏమంటాం సార్ అంటే ప్రాజెక్ట్ సీ టర్టిల్స్ అనే దానిని కూడా 1975లో చేపట్టింది. చాలా 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 ఇంపార్టెంట్ అయినది. అంటే ఈ యొక్క సముద్ర తాబేల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ సీ టర్టిల్ ని చేపట్టడం జరిగింది. అదే ఒడిస్సా గవర్నమెంట్ కూడా ఆపరేషన్ ఏది సార్ అంటే ఆపరేషన్ కచాప్ అనే దాన్ని కూడా చేపట్టడం జరిగింది. అంటే ఈ తాబేళ్లు ఏవైతే ఉంటాయో ఆ తాబేళ్ల సంరక్షణ కోసం. కచాప్ అనగా ఒడియా భాషలో ఏం సార్ అంటే తాబేళ్లు అని అర్థంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న. ఇది ప్రతి సంవత్సరం కూడా పసిఫిక్ మహాసముద్రం నుంచి భారతదేశానికి వలస వచ్చే తాబేలు. వాటిని ఏమంటాం సార్ అంటే ఆలివ్ రిడ్లే తాబేలు. ముఖ్యంగా వీటిని నక్షత్ర ఆకారపు తాబేలు అని కూడా వీటిని పిలవడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కువగా గహీర్ మాత బీచ్ లో ఇవి కేంద్రీకృతం అవడం జరుగుతుంది. మళ్ళీ ఈ రోజు క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా చూడండి అన్న. డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికాకి ఎన్నోవ అధ్యక్షుడు? క్వశ్చన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికాకి ఎన్నోవ అధ్యక్షుడు? నెక్స్ట్ వన్ క్వశ్చన్ కి వెళ్ళిపోవడం జరుగుతుందన్న. భారతదేశంలో తొలి హైపర్ లూప్ ట్రాక్ సిద్ధం చేయడం జరిగింది. దాదాపుగా ఇది మనకి మనకి ఎంత వేగంగా విమానాలు ఎంత వేగంగా ప్రయాణిస్తున్నాయో అంతే వేగంతో మనకి భారతదేశంలోనే తొలి హైపర్ లూప్ ప్రాజెక్ట్ ను చేపట్టడం జరుగుతుంది మనకి. ఇది దాదాపుగా ఈ 422 కిలోమీటర్ల పొడవున ఈ యొక్క భారతదేశంలో తొలి హైపర్ లూప్ ప్రాజెక్టును చేపట్టడం జరుగుతుంది మనకి. ఇది ఇది సహకారం అవుతే మనకి 350 కిలోమీటర్లు 350 కిలోమీటర్ కేవలం ఒక హాఫ్ అన్ అవర్ లో చేరబోతున్నాం మనం అని కూడా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అయిన ఎవరు సార్ అంటే అశ్విని కుమార్
ఎవరు సార్ అంటే అశ్విని కుమార్ వైష్ణవ్ గారు ప్రకటించడం జరిగినది. అంటే 422 కిలోమీటర్ల హైపర్ లూప్ అనేది మనకి టెస్ట్ ట్రయల్ కి సిద్ధంగా ఉంది. అయితే కేవలం అరగంటలోనే 350 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తుంది. అయితే ఈ తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ ను ఎవరు తయారు చేశారు సార్ అంటే మద్రాస్ ఐఐటి. ఏది సార్ అంటే మద్రాస్ ఐఐటి ఏదైతే ఉంటుందో, ఏది సార్ అంటే మద్రాస్ ఐఐటి దీనిని అభివృద్ధి పరచడం జరుగుతుంది మనకి ఇది. కాబట్టి కొంచెం ఇలాంటి చాలా ఇంపార్టెంట్ నాన్న, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనకి అడగడానికి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, దీనిని సంబంధించి టెస్ట్ చేసిన తర్వాత ఏంటి వాట్ అనేది కొంచెం జాగ్రత్త చూద్దాం. మనకి ఇక్కడ చూడండి, ఇది ట్రెండింగ్ కరెంట్ అఫైర్ ఖచ్చితంగా అడగడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ దాని తర్వాత చూడండి 2026-27 నాటికి 2026-27 నాటికి భారతదేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ని కూడా ప్రారంభించబోతున్నామని కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఇదే 2024-25లోనే ఈ యొక్క వందే భారత్ ట్రైన్ లో స్లీపర్ కోచెస్ ని కూడా ప్రవేశపెట్టారు. అండ్ నమో భారత్ ట్రైన్ కూడా 2024లో వచ్చింది. అండ్ గౌరవ్ ట్రైన్స్ కూడా వచ్చాయి మనకి. అండ్ అమృత్ భారత్ ట్రైన్లు కూడా రావడం జరిగింది. ఇవి అన్ని కూడా రైల్వేకి సంబంధించిన చాలా చాలా ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్. అంటే దాని నుంచి మన క్వశ్చన్ పడినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఇచ్చేయండి. ఓకే, నేటి క్వశ్చన్ చూడండి అన్న, డొనాల్డ్ ట్రంప్ గారు 8వ అమెరికా అధ్యక్షుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం మనం. ఓకే, అంగారకుడిపై 300 కోట్ల సంవత్సరాల నాటి బీచ్ ను గుర్తించారు. అంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న, అంగారక గ్రహం. ఓకే, అంగారక గ్రహం అంటున్నాం. అంగారక గ్రహం దీన్నే మనము అరుణా గ్రహం అని కూడా పిలవచ్చు. ఏమంటాం సార్ అంటే అరుణ గ్రహం అనే పేరుతో కూడా దీన్ని ఏదాన్ని సార్ అంటే అంగారక గ్రహాన్ని పిలవడం జరుగుతుంది. లేదా దీన్ని ఏమంటాం సార్ అంటే రెడ్ ప్లానెట్ అని కూడా పిలుస్తాం. అయితే దీనిపైన 300 సంవత్సరాల కాలం నాటి ఒక బీచ్ ను కనుగొనడం జరిగింది. ఏ దానిపైన సార్ అంటే మనకి ఈ అంగారక గ్రహం పైన. అంటే ఈ అంగారక గ్రహం పైన 300 సంవత్సరాల నాటి ఈ యొక్క ఏదైనా బీచ్ ని గుర్తించారు. అయితే ఎవరు గుర్తించారు సార్ అంటే మనకి ఈ చైనా దేశానికి చెందిన శాస్త్రవేత్తలు ఒక జురాంగ్ అనే రోవర్ ద్వారా, ఏది సార్ అంటే జురాంగ్ అనే రోవర్ ద్వారా ఈ యొక్క దాదాపు 300 కోట్ల సంవత్సరాల నాటి ఏది సార్ అంటే ఈ బీచ్ ను కనుగొనడం జరిగింది. చూడండి, అంగారక గ్రహం సూర్యుడి నుంచి 4వ గ్రహంగా దీన్ని పిలవడం జరుగుతుంది. అంటే రెడ్ ప్లానెట్ అని కూడా అంటాం. రెడ్ ప్లానెట్ అంటే ఏంటి సార్ అంటే ఇది ఎర్రగా కనబడడం జరుగుతుంది. అందుకే దీన్ని అరుణా గ్రహం అనే పేరుతో కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. ఇదే అంగారక గ్రహం పైన మన భారతదేశ సంబంధించిన ఇస్రో మామ్ అనే మిషన్ కూడా ప్రయోగించింది. మార్స్ ఆర్బిట్ మిషన్ అని కూడా గతంలో మనకి ఏది సార్ అంటే ఈ యొక్క ఇండియన్ సంబంధించిన ఇస్రో చేపట్టిన ప్రాజెక్ట్ గా దీన్ని చెప్పడం జరుగుతుంది మనకి ఇది నాన్న. అండ్ కాబట్టి ఇలాంటి అంశాలు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ యొక్క అంగారక గ్రహం సంబంధించిన గతంలో మనకి ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది కొంచెం జాగ్రత్తగా వీటిపైన పరిశీలించండి. నేటి క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నా చూడండి అన్న, డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి ఈ యొక్క అమెరికాకి 8వ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. ఓకేనన్న. నెక్స్ట్ క్వశ్చన్, అణు ఆయుధ యురేనియం ఉత్పత్తిలో ఇరాన్ దూకుడు. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఈ అణు ఆయుధాల తయారీలో ప్రముఖ పాత్ర పోషించేది ఏది సార్ అంటే యురేనియం అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అయితే యురేనియం ఉత్పత్తిలో ఏదైతే యురేనియం ఉత్పత్తి ఉంటుందో ఈ యురేనియం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఏది సార్ అంటే ఇరాన్ అనేది మనకి ఉండడం జరుగుతుంది మనకి ఇది నాన్న. అయితే వీటికి సంబంధించి మనకి ప్రెసెంట్ చూసుకుంటే ఈ అణు ఆయుధాలకు సంబంధించి ఓకేనన్నా, అణు ఆయుధాలు ఏవైతే అణు ఆయుధాలు ఉంటాయో ఈ అణు ఆయుధాలను కంట్రోల్ చేసే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. అదే IAEA అని ఒక ఆర్గనైజేషన్. దీన్నే మనం ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంటాం. ఓకే, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంటాం. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది సార్ అంటే వియన్నా, హెడ్ క్వార్టర్ ఆఫ్ వియన్నా. దిస్ ఇస్ ద ఆస్ట్రియా కంట్రీ. ఓకేనా,
ఆస్ట్రియా అనే దేశంలో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ఏది సార్ అంటే ఈ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ యొక్క ఏజెన్సీ యొక్క హెడ్ క్వార్టర్ అనేది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి అన్న. ఈ అణు ఆయుధాల తయారీలో ప్రముఖంగా యురేనియం అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాబట్టి దీంట్లో మొదటి స్థానంలో ఉన్నది ఏంటి సార్ అంటే ఇరాన్ అనేది. ఓకే, అణు ఆయుధాలు మొత్తం కూడా ఎవరి ఆధీనంలో ఉంటాయి సార్ అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇది ఎక్కడుంది సార్ అంటే వియన్నాలో కలదు మనకి. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది సార్ అంటే మనకి ఆస్ట్రియా అనే దేశంలో ప్రధానంగా ఉండడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ మళ్ళీ నెక్స్ట్ దాంట్లో చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. మీ స్వామి సార్. జై హింద్.